నమస్కారం. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచుడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాటి మన రుచుడు వచ్చేసింది డీడీ కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ కు. మరి నాతో పాటు పద్మారావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు సరికొత్త రెసిపీ పరిచయం చేసేందుకు. ఇంకా ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం. నమస్తే పద్మారావు సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మరి ఈ రోజు మా యూస్ కోసం ఏ రెసిపీ తీసుకొచ్చారు? ఈ రోజు మనం ఒక హైదరాబాదీ కర్రీ చేయబోతున్నామండి. కర్రీ వచ్చేసి సబ్జ్ కడా మసాలా. ఓకే, సబ్జ్ కడా మసాలా. ఈ సబ్జ్ అనేది ఏంటి సార్? సబ్జ్ అంటే సబ్జీ అని అర్థం అన్నమాట. సో వెజిటబుల్ కడా మసాలా. సో ముందుగా కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అంటే చెప్పేసి. yes, కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్, పనీర్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, దాల్చిని, పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కాస్త కొత్తిమీర, టమాటా, కారం, షాజీరా. ఇంగ్రీడియెంట్స్ అన్ని చూసేసాం కాబట్టి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. కటింగ్ ప్రాసెస్ ముందు టమాటాలు కొంచెం టమాటాలు ఇంకా గ్రీన్ పీస్ చాప్ చేసుకుందామండి. ఓకే, ఇదేంటి సార్, ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలా? లేదండి, డైరెక్ట్ గ్రేవీ, మిక్సీ అవసరం లేదు. ఓకే, ఇలా మీరు అన్నట్టు ఏవి నచ్చితే ఆ వెజిటబుల్స్ వేసుకోవచ్చు. ఎస్, అండ్ ఇంకోటి ఏంటంటే రిచ్నెస్ కోసము మనం ఇందులో పెరుగు వేయబోతున్నామండి. దెన్ వచ్చేసి కాస్త లాస్ట్ కి ఆ స్పైస్ లెవెల్ కోసం కొద్దిగా మనము కసూరి మేతిని వాడబోతున్నాం. ఓకే, టమాటాస్ ఎక్కువగానే తీసుకున్నారు ఎందుకంటే ఉల్లిపాయలు లేవు కదండి. ఓకే, కానీ ఉల్లిపాయలు లేని కూరని ఇంతవరకు ఊహించుకోలేదు. కరెక్ట్, లేదండి, మీరు గుర్తు చేసుకుంటే మక్ని గ్రేవీ చేసాము, అవి కూడా ఉల్లిపాయలు ఉండవు అందులో కూడా. మొత్తం ఇప్పుడు వెజిటబుల్స్ తో మిక్స్ అయ్యేది ఆనియన్ కంపల్సరీ ఉండాలి. మక్ని కంటే ఉన్నా లేకపోయినా నడుస్తుంది. కానీ ఇప్పుడు మీరు ఎలాగా ఇన్ని వెజిటబుల్స్ మిక్స్ చేసి ఒక ఆనియన్ ని పక్కన పెడితే ఎలా ఉంటుందా టేస్ట్ అనేది నేను అనుకుంటున్నాను. ఇది టోటల్ గా హైదరాబాద్ రెసిపీ అండి. ఇది హైదరాబాద్ క్లాసికల్ హైదరాబాద్ రెసిపీ అండి. ఇందులో ఏం చేంజెస్ ఏం చేయలేదా? లేదు, అదే వెజిటబుల్స్ మటుకు కొంచెం మన ఇష్టం, మన విష్ బట్టి ఏమైనా వెజిటబుల్స్ యాడ్ చేయడము మైనస్ చేయడం చేసుకోవచ్చు. చేంజెస్ అయితే ఏం చేయలేదండి, అన్ని బేసిక్ వెజిటబుల్స్. అడిషనల్ గా మనం వచ్చేసి ఒక గ్రీన్ పీస్ కావాలంటే గ్రీన్ పీస్, కార్న్ కూడా వేసుకోవచ్చు ఒక వేరియేషన్ కోసం. జనరల్ క్లాసికల్ దాంట్లో కార్న్ వెళ్ళదు. ఆనియన్ అయితే ఉండదు అందులో కూడా. ఆనియన్ ఉండదండి. ఓకే, సో టమాటోస్ రెడీ. టమాటోస్ తో పాటు కొద్దిగా గ్రీన్ చిల్లీస్ కూడా చాప్ చేసుకుందామండి. ఓకే, పనీర్లో మనం కొద్దిగా ఉప్పు వేద్దాం. పనీర్లో కొద్దిగా ఉప్పు వేసి కాస్త హాట్ వాటర్ లో నానబెట్టుకుందామండి పనీర్ని. ఇది లాస్ట్ లో వేయబోతున్నాం. ఓకే, సో మిదంతా మొత్తం రెడీ అయిపోయిందండి. ఇంకా మనం కుకింగ్ లోకి వెళ్దాం. రేంజ్ ఆన్ చేసుకుందాం. దాని మీద వెసల్ పెట్టుకున్నామండి. కొద్దిగా ఆయిల్ తీసుకుందాము. ఇక్కడ మనం వాడాల్సిన నూనె వచ్చేసి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయిల్ వచ్చేసి మనం ఇక్కడ పల్లి నూనె వాడాలి. రిఫైన్డ్ ఆయిల్ కానీ ఇంకేది సరిపడదు, పల్లి నూనె ఉండాలండి. సో కొద్దిగా పల్లి నూనె, సో ముందుగా గరం మసాలా వేసుకుందామండి. కొద్దిగా షాజీరా, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, కొద్దిగా లవంగాలు, తర్వాత బిర్యానీ ఆకు, దెన్ యాలకులు. ఓకే, దీని తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా స్ప్లాటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
ఇందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఓకే పచ్చిమిర్చి. ఇప్పుడు లైట్ గా వెజిటబుల్స్ వేసి సాటే చేసుకుందామండి, ఫ్రై చేసుకుందాం. ముందుగా క్యారెట్, ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ టమాటాస్ ఉండేలాగే చూసుకోవాలి. తర్వాత బీన్స్, సో అన్ని యూనిఫామ్ సైజ్ క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలండి మనము. మెయిన్ గా కటింగ్ అనేది ఎంత లుక్ ఉంటుందో అంత టేస్ట్ పరంగా కూడా యూనిఫార్మిటీ అన్నిటికీ కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకొకటి కాకుండా అపియరెన్స్ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే సలాడ్స్ లో ఎస్పెషల్లీ సలాడ్స్ లో మనం కుకింగ్ చెయ్యము, సో ఆ ప్రాసెస్ కట్ చేసిన విధానం బట్టి మనకి సలాడ్ యొక్క ఏపీల్ అనేది వస్తుంది. సో బీన్స్, గ్రీన్ పీస్, కొద్దిగా కాలీఫ్లవర్, ఓకే. సో ఫ్లేమ్ రెడ్యూస్ చేసి ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందామండి. దీంట్లో మనకి మంచి గ్రేవీ ఫామ్ అవుతుందేమో. ఓకే టమాటాస్ అన్ని వేసేసుకున్నామండి. సో ఫ్లేమ్ కొంచెం పెంచుదాం. ఓకే, సో ఫ్లేమ్ కాస్త ఇంక్రీజ్ చేసి కాసేపు మూత పెట్టి కుక్ చేద్దామండి. ఇంకా మనం ఎలాంటి ఉప్పు, కారం, పసుపు కానీ వేయలేదు, కొంచెం ఆగి వేద్దాం. ఓకే, కొంచెంసేపు కుక్ అవనిద్దాం, కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే, టమాటాస్ అన్ని కుక్ అయ్యాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో మనం ముందుగా కొద్దిగా పసుపు, కారం, కొంచెం ఉప్పు, తర్వాత ధనియాల పొడి. ఓకే, ఓకే ఇవి వేసేసి ఇప్పుడు దీనికి తగ్గట్టుగా కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి. మునిగే వరకు వాటర్ వేసుకున్నాము. సరిపడా సరిపడా వాటర్. సో దీన్ని ఒక బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. ఓకే, ఆ తర్వాత పెరుగు, పనీర్ యాడ్ చేద్దాం. ఓకే ఫైనల్ గా. సో ఫ్లేమ్ పెంచుదామండి, కాసేపు కవర్ చేసి పెడదాం. సరే, అయితే ఇప్పుడు మన ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో మనకి ఎగ్జామ్ టైం అనేది ఉంటుందా పర్టికులర్ గా ఈ సీజన్ అనేసి? ఎస్, డిసెంబర్ వచ్చిందంటే, నవంబర్ డిసెంబర్ వచ్చిందంటే ఇంకా ఆల్మోస్ట్ మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ కి టైం అయినట్టేనండి. సో నవంబర్ నెలలో వచ్చేసి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి టర్మ్ అండ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి. వాళ్ళకి ఎందుకంటే జూన్ నెలలో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సారీ, జూన్ నెలలో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, మే అయినట్టునే జూన్ నుంచి. సో జూన్ టు నవంబర్ రఫ్లీ 5 months తర్వాత వాళ్ళకి టర్మ్ అండ్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు డిసెంబర్ వచ్చేసరికి యాక్చువల్ గా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి టర్మ్ అండ్ ఎగ్జామ్స్ మొదలవుతాయి. సో దిస్ మండే ఆన్వర్డ్స్ టర్మ్ అండ్ ఎగ్జామ్స్ ఆర్ షెడ్యూల్డ్, starting with practicals followed by theory.
ఓకే, ఎలా ఉంటుంది సార్? వాళ్ళు కొంచెం భయపడతారా లేకుంటే చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారా? ఎస్, ఎగ్జామ్స్ అనగానే పిల్లలు ఎట్లా అయినా సరే ఎగ్జామ్స్ అనేసరికి ఆ బెరుకు అనేది ఉంటుంది కాస్త. నో మ్యాటర్ మేము ఎంత ట్రైనింగ్ ఇచ్చినా వాళ్ళు ఎంత ఎంతూజియాజంతో నేర్చుకున్నా సరే, సో ఆ కొంచెం భయం అనేది ఉంటుంది. బట్ ఎనీవే ఇట్ ఈస్ ఫైనలీ ఎగ్జామ్ కాబట్టి వీ హ్యావ్ టు బి లిటిల్ థియరీ డిఫరెంట్ ఉంటుంది, మళ్ళీ ప్రాక్టికల్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ముందు ప్రాక్టికల్ ఎగ్జామ్ అవుతుంది, దాని తర్వాత థియరీ ఎగ్జామ్ అవుతుంది. ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి సార్ ఫస్ట్ ఇయర్ లో? ఫస్ట్ ఇయర్ లో వచ్చేసి మొత్తము 9 సబ్జెక్ట్స్ అండి, ఆన్సిలరీ సబ్జెక్ట్స్ తో కలిపి. ఓకే, ఫస్ట్ ప్రాక్టికల్స్ వచ్చేసి 5 సబ్జెక్ట్స్ అన్నమాట, ఇంక్లూడింగ్ ది యోగా. ఓకే, ప్రాక్టికల్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్, ఎలా ఉంటుంది ఏంటనేది? ప్రాక్టికల్స్ అంటే మేము ఇప్పటివరకు ఫస్ట్ ఇయర్ లో వాళ్ళకి నేర్పించిన బేసిక్స్ ఏవైతే ఉన్నాయో, కుకరీకి కటింగ్ తో పాటు బేసిక్ సాసెస్ ఎక్కువ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ లో కాంటినెంటల్ డిషెస్ మీద మేము ఎంఫసిస్ ఉంటుంది, బాగా ఫోకస్ ఉంటుంది. సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి ఇండియన్ కుజిన్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మొత్తం కాంటినెంటల్ బేసిక్స్ అనమాట. బేసిక్స్ ఫస్ట్ ఇయర్ లోనే లేదండి, బేసిక్స్ అనమాట. కాంటినెంటల్ లో చాలా అడ్వాన్స్ లెవెల్స్ కూడా ఉన్నాయి ఇంకా. సో అక్కడ కాకుండా బేసిక్ కట్స్ ఆఫ్ వెజిటబుల్స్ నుంచి కావచ్చు, స్టాక్స్, సాసెస్, సూప్స్, సలాడ్స్ అండ్ ఫ్యూ ఫిష్ వెరైటీస్ ఇవి ఎగ్జామ్ లో ఉండబోతున్నాయి. సో వీఆర్ ఆల్సో గేరింగ్ అప్ ఫ్రమ్ అవర్ సైడ్ టు కండక్ట్. ఇది క్వశ్చన్ పేపర్ అనేది మాకు డైరెక్ట్ గా కాన్ఫిడెన్షియల్ అండి, ఢిల్లీ నుంచి వస్తుంది అది. సో టిల్ లాస్ట్ మినిట్ ఆల్సో వి ఆల్సో డోంట్ నో వాట్ అబౌట్ ది క్వశ్చన్ పేపర్. అది చాలా కాన్ఫిడెన్షియల్ గా మెయింటైన్ చేస్తారు. ప్రాక్టికల్స్ మట్టుకు వి ఆర్గనైజ్ ఫ్రమ్ అవర్ సైడ్, బట్ ఈవెన్ దట్ ఈస్ ఆల్సో విత్ అట్మోస్ట్ కాన్ఫిడెన్షియాలిటీ. మెనూస్ కావచ్చు, ప్రెజెంటేషన్స్ కావచ్చు, ఎగ్జామినర్స్ కావచ్చు, బికాస్ వీ హ్యావ్ ఎగ్జామినర్స్ కమింగ్ ఫ్రమ్ ది హోటల్స్. ఓకే సార్, ఇందులో మరి పాస్ మార్క్ లాగా అట్లా ఉంటుందా? yes, ప్రాక్టికల్స్ అన్ని 50% పాస్ మార్క్స్ అండి. థియరీ వచ్చేసి 40% పాస్ మార్క్స్, ప్లస్ మొత్తం క్లాస్ రూమ్ సెషన్స్ కూడా సెషనల్ మార్క్స్ ఏవైతే మిడ్ టర్మ్ మార్క్స్ తో కలిపి సెషనల్ మార్క్స్ ఉంటాయో అవి కూడా లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ లో యాడ్ అవుతాయి. సో దీంట్లో డిసిప్లిన్, లుక్, పర్ఫార్మెన్స్ వీటికి కూడా మార్క్స్ ఉంటాయా? గ్రూమింగ్, డిసిప్లిన్, స్కలరీ, ప్లాన్ ఆఫ్ వర్క్, ఇవన్నీ ముందు రైట్ అప్, ఇండెంటింగ్, దాని తర్వాత లాస్ట్ కి కుకింగ్, ప్రెజెంటేషన్, వైవా. ఆల్వేస్ కేర్ఫుల్ ఉండాలి ఆల్ టైం. ఓకే సూపర్ సార్, వాటర్ వేసుకుందాము, కుక్ అయిందా లేదా చూసేద్దాం ఒక్కసారి. ఓకే, సో కుక్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్లేమ్ కాసేపు బంద్ చేసేద్దాము, ఎందుకంటే పెరిగేస్తున్నప్పుడు మనం హై ఫ్లేమ్ లో పెట్టకూడదు, విరిగిపోతుంది. కాబట్టి మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో పెరుగు వేద్దాము. పెరుగు వేసి మనం ముందు కలిపేసుకుందాం. 1 కప్ వేసుకోవచ్చు. 1 కప్పు. ఓకే, 1 కప్పు వేసుకొని ముందుగా మొత్తం మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసిన తరువాత మనము ఇప్పుడు రేంజ్ ఆన్ చేద్దామండి. ఓకే, రేంజ్ ఆన్ చేసి ఒక బాయిల్ వచ్చేంత వరకు ఇలా మనం కలుపుతూనే ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం రేంజ్ ఆన్ చేసుకుందాం. ఓకే, సో ఫుల్ ఫ్లేమ్ పెట్టుకున్నాము. ఒక బాయిల్ వచ్చేంత వరకు మనం దీన్ని కలుపుతూ ఉండాలి. పెరుగు లేకపోతే విరిగిపోతుందండి, అండ్ గ్రేవీ కూడా మొత్తం గ్రెయిన్స్ అయిపోతుంది అనమాట. సో అందుకు గాను మనం ఒక బాయిల్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇది అయిన తర్వాత పన్నీర్ వేసి ఒకసారి బాయిల్ వచ్చిందంటే ఇంకా పెరుగుతో మనకి ప్రాబ్లం ఉండదు. ఇందులో మనం కంపల్సరీ పల్లీల ఆయిల్ యూజ్ చేయాలి. పల్లీల ఆయిల్ క్లాసికల్లీ వేరుశనగ నూనె అయితే బాగుంటుంది. ఓకే, బాయిల్ వచ్చేసిందండి. సో ఇప్పుడు ఇంకా మనకి ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే లైట్ గా ఫ్లేమ్ రెడ్యూస్ చేసి ఇందాక మనం కట్ చేసి సాల్ట్ వాటర్ లో నానబెట్టుకున్న పనీర్ ని యాడ్ చేసుకుందామండి. ఓకే, సో ఫ్లేమ్ రెడ్యూస్ చేసి ఒక 5 minutes దీన్ని కుక్ చేద్దాం. లాస్ట్ కి
కస్తూరి మేతితో కొంచెం లైట్ గా టెంపరింగ్ ఇద్దాం. సార్ వెయిట్ చేసాం కదా. వెయిట్ చేసామండి. సో ఈ విధంగా సబ్స్ కడా మసాలా గ్రేవీ రెడీ అయిపోయింది. వెజిటబుల్స్ కూడా కుక్ అయిపోయాయి మొత్తం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని ఒక చిన్న ఫ్లేమ్ మీదకి ట్రాన్స్ఫర్ చేద్దాము అండ్ లెట్ ఇట్ కీప్ కుకింగ్. దీని మీద కొద్దిగా గరం మసాలా వేద్దాం. ఓకే, ఇలా కొంచెం లిక్విడ్ లానే మనకి ఉంటుంది, దగ్గర అయ్యే పని అవసరం లేదా? లేదండి. ఓకే, దీన్ని కొంచెం మనం స్లో ఫ్లేమ్ మీద కుక్ చేస్తూ ఉందాం. దీని మీద ఈలోపు మనం ఏం చేద్దామంటే మన కసూరి మేతి కోసం టెంపరింగ్ రెడీ చేసుకుందాం. సో దీనికి గాను కొద్దిగా ఆయిల్ తీసుకుందామండి. కొన్నిసార్లు ఆయిల్ లేకుండా కూడా ఫ్రై చేస్తారు కదా. డ్రై రోస్ట్ చేస్తారండి. డ్రై రోస్ట్ చేసి పొడి చేసేస్తారు, అలా కూడా చేయొచ్చు. ఇంకా కావాలంటే మంచి టేస్ట్ కావాలంటే కొద్దిగా నెయ్యి కానీ బటర్ లో కానీ సాతే చేయొచ్చు అన్నమాట. ఓకే, సో కసూరి మేతి తీసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడెక్కాలి. సో కొద్దిగా కసూరి మేతి తీసుకుందామండి. కసూరి మేతి మంచిగా రోస్ట్ చేయాలి. కొన్ని దీంట్లో కొత్తిమీర బాగుంటుంది, కొన్ని దీంట్లో ఇట్లా కస్తూరి మేతి బాగుంటుంది, కొన్ని దీంట్లో పుదీనా ఒక్కటే బాగుంటుంది. పుదీనా జనరల్ గా ఏంటంటే మీట్ కి అయితే బాగుంటుంది అనమాట. రోగన్ జోష్ ఉంటుంది, మటన్ రోగన్ జోష్. సో ఇంకోటి ఏంటి కాంటినెంటల్ మీట్ ప్రిపరేషన్స్ లో కూడా పుదీనాకు వచ్చే టేస్ట్, నాట్ కాంటినెంటల్, ఇండియన్ లో మీట్ మటన్ ఉంటే పుదీనా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఓకే, సో రోస్ట్ అయిందండి. ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, దీన్ని మనం ఇటు ట్రాన్స్ఫర్ చేసుకొని మనం చేసుకున్న ఫ్రై చేసిన కసూరి మేతి ఏదైతే ఉందో అది మనం ఇది ఎక్కువ వేయించినా చేదు వచ్చేస్తుంది. చేదు వస్తుందండి. తక్కువ వేయించినా కూడా మళ్ళీ మనకి దన్నెస్ జరగదు అనమాట. తక్కువగా వేస్తే ఆ చేదు అలానే ఉంటుంది, ఎక్కువగా వేయించేస్తే మాడిపోతుందండి. ఓకే, సో ఇప్పుడు తర్వాత మనం ఇంకా దీన్ని ఆఫ్ చేసేయొచ్చండి. ఓకే, సో సబ్స్ ఖడా మసాలా రెడీ అయ్యింది. ఇది రాగి సంకటి, ఇట్లాంటి జొన్న రొట్టె, వీటితో కూడా మంచి కాంబినేషన్ ఏమో అనుకుంటున్నాను. సెట్ అవుతుందండి. రోటీతో బెస్ట్ కాంబినేషన్ అండి. ఫస్ట్ థింగ్ వేడి వేడి సబ్స్ ఖడా మసాలా రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. సో చూసారు కదా, ఈజీ ప్రాసెస్ లో చాలా తొందరగా అయిపోయే బెస్ట్ ఖడా మసాలా. మరి ఇంకా ఆలస్యం చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి. వేడి వేడిగా ఉంది, కొంచెం గ్రేవీతో అండ్ వెజిటబుల్స్తో. వావ్, చాలా 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 టేస్టీగా ఉంది. క్యారెట్ నాకు వచ్చింది, కానీ దాని టేస్ట్ మాత్రం ఈ మసాలాస్, ఈ ఫ్లేవర్ అంతా యాడ్ అయ్యి క్యారెట్ లాగా అనిపించలేదు. ఏదో నాన్ వెజ్ టేస్ట్ చేస్తున్నానేమో అన్నట్టు అనిపించింది. చాలా చాలా ప్రాపర్గా కుక్ అయ్యి వేసుకున్న పెరుగు కానీ, ఫైనల్గా వేసుకున్న ఇంగ్రీడియంట్స్ కానీ, మసాలా ఫ్లేవర్ కానీ ప్రతి ఒక్కటి పర్టికులర్గా తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉంది. అసలు మిస్ కాకుండా ఇదే ప్రాసెస్లో ఇంట్లో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి.